దేవాతి దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. దేవుని పేరట కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సేవకుడు సింహాన్న గారికి, అలాగే నిసి అమ్మగారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. ఇద్దరు స్నేహితుల మధ్య వారికి ఉండేటువంటి అన్యోన్య సహవాసం చాలా గొప్పది. అది ఎంత గొప్పది అని అంటే, భర్త తన భార్యకు, భార్య తన భర్తకు, అలాగనే యవ్వన ప్రాయంలోనికి వచ్చినటువంటి ఆ యవనస్తులు కానీ తల్లిదండ్రులకు చెప్పలేనటువంటి అనేక విషయాలు కేవలం ప్రాణ స్నేహితుడితో మాత్రమే పంచుకుంటారు. అంత గొప్ప స్నేహం అంటే, ఆ స్నేహాన్ని గురించి కాస్తంత లోతుగా మనం అధ్యయనం చేసినట్లయితే, ఇద్దరు మనుషులు సంభాషిస్తుంటారు. ఆ సంభాషణలో అక్కడ వేరే ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని మూడో వ్యక్తిని, ఆ మూడో వ్యక్తి చేసినటువంటి తెంగర పనులు కానీ ఆశ పనులు కానీ వీరిద్దరూ ఇక్కడ జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తారని అంటే నవ్వుకుంటా ఉంటారు. ఆ నవ్వుకి సరిహద్దు ఉండదు. ఎలాంటి నవ్వు నవ్వుతారా అంటే, వారి నవ్వునప్పుడు నోటంటను తుప్పర కూడా వస్తుంది, కన్నీళ్ళు కూడా వస్తాయి. అంతగా వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఒక్కొక్క సందర్భంలో ఒక స్నేహితుడు నవ్వుతున్నప్పుడు ఆ వేరొక ఎదురుగుండా ఉన్న స్నేహితుడి మీదగా నవ్వునప్పుడు వచ్చేటువంటి తుప్ర మీద పడతా ఉంటుంది. అటువంటి సమయంలో అవతల స్నేహితుడు అంటాడు, ఆ స్పర్శ తెలుసుకుని, అరే నువ్వు నవ్వుతుంటే నా మీద తుప్ర కూడా పడుతుందిరా బాబు, నవ్వు ఆపు చేయరా బాబు అంటాడు. ఏమంటాడా? ఒక వ్యక్తి నవ్వుతుంటే ఇతడి స్నేహితుడి మీద తుపరపడతాడు. ఆ సమయంలో తుడిచేసుకుని అంటాడు, ఓరు బాబు నీ నవ్వు ఆపరా బాబు, నీ తుపరొచ్చి మీద కూడా పడుతుందిరా బాబు అంటాడు. అంతగా కలిసిపోతూ ఉంటారు వీరిద్దరు. అయితే వీరి యొక్క స్నేహానుబంధము కొనసాగటువంటి కొన్ని దినాలలో అపార్థం వస్తుంది. స్నేహితుల వల్ల అపార్థం వచ్చినటువంటి ఆ దినాలు ఎలా ఉంటుందని అంటే, అర్థమవడానికి ఒక మాట చెప్తాను. ఒకే వీధిలో ఇద్దరు శత్రుత్వం అయిపోయారు. ఇద్దరు కూడా ఒకే వీధిలో ప్రయాణం చేయాలి. అకస్మాత్తుగా ఆ వీధిలోంచి మెయిన్ రోడ్డు ఒకడు ఎక్కాడు. ఇలాగ పాపం ఈ వ్యక్తి వెళ్తున్నాడు. ఇలా వెళ్తున్న వ్యక్తికి ఆ వ్యక్తి కనపడ్డు, ఈ వ్యక్తికి ఒకరు కనపడ్డు, కానీ అడ్డంగా వచ్చి నిదానంగా వెళ్ళిపోతున్న వ్యక్తి వెనక నుంచి వచ్చిన వ్యక్తి చూసిన తర్వాత ఇలా అడ్డంగా వచ్చి నిదానంగా వెళ్ళిపోతున్న స్నేహితుడికి ఎందుచేతనో ప్రాణం వెళ్తాడు ఉమ్మొచ్చిన తర్వాత తపాలమని ఊసాడు. వెనక్కుండా వచ్చినటువంటి స్నేహితుడు అంటే శత్రువు అప్పటికే, ఇదిగో చూసేవా నేనంటే ఎంత ఆశయమో, అడుగు నన్ను చూసి ఉమ్మేస్తాడా అంటాడు. వీడికి వాడి మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి క్రోధం వస్తుంది, కోపం వస్తుంది. ఇలాగ రకరకాలుగా ఆ శత్రువు అంటే అని చూస్తాడు. వీరి ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది అన్నట్లుగా వీరి స్నేహితుల మధ్య ఏమవుతుందంటే పగ వచ్చేస్తుంది. ఒక దినంలోనేమో వీరికి ఆ తుప్పరేం తుడిచేసుకున్నాడు. పాపం ఎందుకు వచ్చిందో ఏంటో వెనకాల వచ్చి స్నేహితుడిని చూసుకోకుండా ఉమ్మేసాడు. కావాలని ఊసాడు. ఆ సమయంలో వచ్చింది వేరే సందర్భం, కనుక్కోకుండా ఊసాడు. ఇటుములు వెనకొచ్చిన శత్రువు అనుకుంటున్నాడు, స్నేహితుడు శత్రువు అయిపోయాడు కదా, అదిగో నన్ను చూసాడు అని అనేక సందర్భానికి స్నేహితుడు మళ్ళీ పంచుకుంటాడు ఈ విషయాన్ని. ఇక్కడ గమనించినటువంటి విషయం ఏంటంటే, మొదటలో కలుసుకున్నటువంటి మొదటగా పడినటువంటి ఆ తుపరేమో ప్రేమ ఉన్నప్పుడేమో చూసేసుకున్నాడు. వీరిద్దరి మధ్య శత్రుత్వం ఎప్పుడైతే వచ్చిందో
అప్పుడు ఆ ఉమ్ము ఏమైంది అనుకోకుండా కూసిన ఉమ్ము చాలా క్రోధం పుట్టుకొచ్చింది. పాపం అదేమో అనుకోకుండా మూసుకుంటే వెళ్ళిపోయి వచ్చింది కాబట్టి ఆడికి చాలా కోపం వచ్చేసింది. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే ఉమ్ము అనేటువంటి ప్రాముఖ్యమైన మూల పాఠంగా ఈరోజు అధ్యయనం చేద్దాం. ఉమ్ము, ఈ ఉమ్ము అనేది ఒక మనిషిలోంచే వస్తుంది. ఆ వచ్చినటువంటి ఆ ఉమ్ములో ప్రేమ ఉంటుంది. ఆ వచ్చిన ఉమ్ములో ద్వేషం కూడా ఉంటుంది. వచ్చింది ఒకే నోటిలోంచి, వచ్చింది ఒకే ఉమ్ము. ఆ ఉమ్ములోనే ప్రేమ ఉంటుంది, ఆ ఉమ్ములోనే ద్వేషం కూడా ఉంటుంది. కనుక ఆ ఉమ్ములో ప్రేమ ఏమిటి, ఆ ఉమ్ములో ద్వేషం ఏమిటి అనేటువంటి ఆ రెండు మాటలు ఈరోజు అధ్యయనం చేద్దాం వాక్యాంశానంగా. వాక్యాన్ని మనం పరిశీలన చేస్తూ రెండింటిని కూడా అధ్యయనం చేద్దాం. వాక్యంలోనికి వెళ్ళక ముందు కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. క్రైస్తవులు అనబడినటువంటి మనందరికీ కూడా ఆత్మీయ జీవితం విషయంలో మనకు శత్రువు ఎవడైనా ఉన్నారు అని అంటే సాతాను. ఎవరు? సాతాను. ఆత్మీయ జీవితంలో మనకు శత్రువు ఎవరైనా ఉన్నారంటే ఒక్క శత్రువు ఒక్కడే, కేవలం సాతాను. గనుక ఈ మనుషులకి లేదా ఆ సాతానికి మనుషులంటే ఎందుకు శత్రుత్వం, ఎందుకంటే పగ, ఎందుకంటే క్రోధం, ఎందుకంటే అంత అసూయ అనేటువంటి మాటలు మనం ఆలోచన చేయగలిగితే మనందరికీ తెలిసినటువంటి సుపరిచితమైన మాటలు కొన్ని విషయాలు జ్ఞాపం చేసుకుని వాక్యంలోనికి తీసుకెళ్తా. సృష్టికర్త అయినటువంటి దేవాంతి దేవుడు ఆయన సింహాసనం ఎదుట ఒక దేవదూత ఉండేది. అది ఆ దేవదూత దేవుని ఎప్పుడు ఆరాధిస్తూ ఉండేది. హల్లెలూయా. ఆయన స్తుతిస్తూ ఉండేది. ఆ దేవదూతకి ప్రధానమైన దేవదూతగాను సమస్త ఆ అధికారం దానికి ఇచ్చారు. అన్ని దూతల కంటే ఆ ప్రధాన దూతగాను ఆయన నియమించి ఉన్నాడు. అయితే ఆ దూతకి దేవుడు అప్పచెప్పే కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులలో కొన్ని పనులు ఏంటంటే దేవుడు అన్నాడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, నీవు కొన్ని బంగారము కానీ వజ్రము కానీ నీవు తీసుకువచ్చి నా యొక్క ఖజానాలో నిలవేయమన్నాడు. ఏమని అన్నాడు? దేవుని యొక్క ఖజానాలో నిలవేయమని అన్నాడు. అయితే ఇది ఏం చేసింది అనంటే దేవుడు యొక్క ఖజానాలోనికి వేయకుండా అది దాని యొక్క దేవునికి మరుగుగా వ్యాపారం చేసి కొంత ఖజానా దాని ఖజానాలో పెట్టుకుని కొంత జనాంగాన్ని దాని దూత దాని పక్షంగా పెట్టుకుంది. సరే, పెట్టుకుంది, బాగుంది. అయితే ఈ దేవదూత ఏమనుకుంది? మనకందరికీ కూడా తెలిసిన సుపరిచితమైన మాట వాక్యము, ఇదిగో దేవుని కంటే ఆ సింహాసనం కంటే పైన నేను వేసుకుందాము అని తన మనసులో అనుకున్నప్పుడు దేవుడు ఏం చేసినాడంటే, దేవుడు ఆ రాళ్ల మధ్యన ఉన్నటువంటి నివసించడానికి ఏమాత్రమునికి అర్హత లేదని దేవుడు దాన్ని త్రోసివేశాడు. హల్లెలూయా. త్రోసివేయగా దాని పక్షంగా ఉన్న దూతలు, అది సరాసరి నెట్టబడినటువంటి ఆ దూతలు కూడా కొన్ని భూమి మీద పడ్డాయి, కొన్ని సముద్రంలో పడ్డాయి, కొన్ని ఏమో ఆకాశంలో 3 భాగాలుగా ఉండిపోయాయి. ఎన్ని భాగాలు? 3 భాగాలు. ఒకటి ఏమో సముద్రంలోను, కొన్ని ఏమో భూమి మీద, మూడవదేమో ఆకాశం 3 భాగాలుగా ఉండిపోయాయి. అయితే దాని యొక్క సముద్రములో ఉన్నప్పుడు అవి ఎప్పుడు భూమి మీదకు వద్దామా అని చెప్పేసి ఎప్పుడు నురగలు కక్కుతూ వస్తుంది. ఉదాహరణకి మన సముద్రాన్ని చూస్తే అది ఎప్పుడు కూడా నురగలు కక్కుతూనే ఉంటుంది. దేవుడు అన్నాడు యోబు గ్రంథంలో మనం చూస్తే, నురగను తనకి సరిహద్దుగా ఉంచాడు అన్నట. నురగను సముద్ర తరంగములను లేదా ఇంకొక చోట నురగను సరిహద్దుగా ఉంచాడని యోబు గ్రంథంలో మనకు కనబడతా ఉంటుంది. అది ఎప్పుడు భూమి మీదకి వద్దాము
అని ఆ భూమి మీదకి వచ్చి ఆ భూమిని ముంచేద్దాం అని చెప్పేసి ఇప్పుడు కూడా నురగలు కక్కుతూనే ఉంటుంది. ఇంకా రెండవదిగా మనం చూసినట్లే భూమి మీద ఉన్నటువంటి ఆ సమూహం దేవుని యొక్క పిల్లలైనటువంటి మనుషులలోనికి రావడానికి ఇష్టపడతా ఉంటుంది. వచ్చి ఏదో విధముగా ఆ దేహాలలోనికి వస్తుంది. వచ్చి అది ఏం చేస్తుందంటే అది తిష్ట వేసుకుంటుంది. తిష్ట వేసుకున్నట్టు ఆ మనుషుడు ఎలా ఉంటాడంటే సర్వసాధారణంగా చూస్తే రెప్ప ఈడు ఇలాగే చూస్తాడు, రెప్ప ఈడు ఇట్లాగే చూస్తాడు. ఏంట్రా నాయన బాబు వీడు ఎలా చూస్తున్నాడు, రెప్ప ఇట్లేదంటే ఇది యాదా అని పాపం వైద్యుల దగ్గర తీసుకెళ్తుంటారు, లేదా అన్నలాంటి సేవకుల దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే జరిగిన సన్నివేశాన్ని ఒకటి జ్ఞాపకం చేస్తాను. ఒక సమయంలో సింహన్న గారిని కూడా నేను ఎక్కువగా పరిచయం ఉండేవాడిని. ఆయన డెలివరీ హీలింగ్స్ అని చేసేవారు. ఆయన కూడా ఉన్నప్పుడు అన్నిటి కూడా నేను దగ్గరుండి చూశాను. అయ్యగారు ప్రార్థన చేయగా దేవుని యొక్క కృపాశక్తి చేత అవతల వ్యక్తి, ఇలాంటి వ్యక్తి పడిపోవడం జరుగుతుంది. పడిపోయిన వ్యక్తి ఏం చేస్తాడనంటే గిజగిజ కుట్టుకుని నురగలు కొక్కుతూ ఉంటాడు. నురగలు కొక్కుని ఉన్న సందర్భంలో సేవకుడు అంటాడు, గుర్తుపట్టి అదేదో ఆత్మ వివేచన కలిగిన సేవకులు ఏం చేస్తారంటే, అన్న నువ్వు ఫలానా దురాత్మవి, ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పేసి యేసు నామము ఆజ్ఞాపించినప్పుడు నురగ కక్కి 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 ఆ దురాత్మ గురించి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ వ్యక్తి నిలబడి ఉండేవాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా మీరు హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తిని చూసినట్లయితే, నేనైతే దగ్గర నుండి చూశాను. హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తి ఎలా ఉంటాడంటే చనిపోక మునుపు అతను నోట నుండి ఏం చేస్తాడు, నురగలు వస్తాయి. నురగలు వచ్చి ఆ నురగలు ద్వారా మనిషి చివరి దశలో చనిపోతాడు. క్షణాలే, ఇంకా నిమిషాలు కూడా ఉండవు. అలా గమనించినట్లయితే ఇక్కడ ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, సముద్రంలో ఉన్నటువంటి ఆ సాతాను నురగలు కక్కుతూ ఉంటుంది. అలాగనే మనుషులోనికి వచ్చినట్టు భూమి మీద వచ్చినటువంటి ఆ దురాత్మ మనుషులు పట్టినప్పుడు సేవకుడు ప్రార్థన చేసినప్పుడు నురగలు కక్కుతూ ఉంటుంది. మూడవదిగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా చచ్చిపోయే క్షణంలో ఆ వ్యక్తి నురగలు కక్కి చనిపోతాడు. ఇలాగా శత్రువు అయినటువంటి ఆ సాతానుగాడు మనుషులోనికి వచ్చి నురగ కక్కుతూ ఉంటాడు. హల్లెలూయా. ఆ నురగలో అర్థం ఏమిటనంటే అది ఆ మరణ ఆత్మ అంటారు. దాన్ని ఏమాత్మ అంటారు? మరణ ఆత్మ. ఆ నురగలో లేదా ఆ ఉమ్ములో ఏముంటుందంటే సాతాను అనేటువంటి శత్రువు అయినటువంటి సాతానుగాడు ఉంటాడు. వాడు లోనికి వచ్చి మనుషులో నుండి లేకపోతే సముద్రంలో నుండి ఆ నురగ కక్కినప్పుడు ఆ నురగలో ఏముంటుందంటే శత్రువు యొక్క పగ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది, రోగం ఉంటుంది. ప్రతి విధమైనటువంటి ఆ నురగలోను లేకపోతే శత్రువు యొక్క ఆ నురగలోను ఏముంటుంది? పగ ఉంటుంది, అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, క్రోధం ఉంటుంది. హల్లెలూయా. ఇది శత్రువు యొక్క నురగలో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి విషయాలు. హల్లెలూయా. కనుక ఇప్పుడు దేవుని ఒక్క వాక్యంలోనికి వేద్దాం. ఏమనుకున్నాం? దేవుని ఒక్క వాక్యంలోనికి ఒక మనుషుడిలో నుండి ఒకే ఉమ్ము వస్తుంది. ఆ ఉమ్ములో ప్రేమ ఉంటుంది. అదే ఉమ్ములో ఏముంటుంది? క్రోధం ఉంటుంది, కోపం ఉంటుంది. హల్లెలూయా. కనుక మొదటగా ఆ మనుషుడు ఎవరు అని అధ్యయనం చేస్తే సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు యేసు ప్రభువారు. ఎవరు? సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు యేసు ప్రభువారు. ఆయన సంపూర్ణమైన మానవుడును సంపూర్ణమైన దేవుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు
ఆయనలో ఉన్నటువంటిది, ఆయన ఉమ్ములో స్వస్థత ఉన్నది, ఆయన ఉమ్ములో ప్రేమ ఉన్నది, ఆయన ఉమ్ములో విమోచన ఉన్నది, ఆయన ఉమ్ములో కృప ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉమ్మే ఒక ప్రేమ, ఆయన ఉమ్మే ఒక స్వస్థత, ఆయన ఉమ్మే ఒక కృప, ఆయన ఉమ్మే కనికరమై ఉన్నది. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలు మనం 2-3 చోట్ల మనం గమనించినట్లయితే ఆయన ఉమ్ము గురించి అధ్యయనం చేద్దాం. ఆయన ఉమ్ములో ఉన్నటువంటి ప్రేమ గురించి అధ్యయనం చేద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 32 నుండి 35వ వచనములో మనం చూసినట్లయితే, మార్కు సువార్త 7వ అధ్యాయము 32 నుండి 35వ వచనములో మనం చూసినట్లయితే, సహాయం చేయండి. సమూహంలో నుండి ఆయన వారిని ఏకాంతములకు తోడుకొని వారి చెవులలో తన వేలు పెట్టి ఉమ్మి వేసి వారి నాలుక ముట్టి ఆకాశం వైపు కళ్ళెత్తి చూపు విడిచి మాత అని వారితో చెప్పింది. ఆ మాటకు తెరవబడును అని అర్థం. అంతటా వారి చెవులు తెరవబడెను, వారి నాలుక నరము సరళి తేటగా మాట్లాడుచుండెను. హల్లెలూయా. ఈ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు వారు చెవు గల నత్తి వాని ఒకని ఆయన యొద్దకు తోడుకు వచ్చి వాని మీద చేయి ఉంచమని ఆయనను వేడుకొనిరి. సమూహములలో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకుని పోయి వాని చెవిలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుకను ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిర్తూర్పుని విడిచి ఎల్ఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు చెవి తెరవబడమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడిను, వాని నాలుక నరములు సడలి వాడు తేటగా మాట్లాడుచుండెనని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. చదివినటువంటి ఈ లేఖన భాగంలో నుండి ఒక్కొక్క మాటను మనం చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ఆయన మొదటగా చూస్తే సమూహములో నుండి ఆయన వాని ఏకాంతమునకు తోడుకుపోయెను అని ఉంది. ఇక్కడ ఏకాంతముగా ఎందుకని యేసుప్రభు వారు తోడుకుని పోవాలి? ఇన్ని అక్కడికక్కడే మరి కార్యం చేయొచ్చు కదా, ఆ కార్యం అందరూ కూడా చూద్దరు కదా అని మనం ఒక ప్రశ్న మనకు రావచ్చు. అయితే దేవుడు ఒక కార్యము లేదా ఒక పని చేశాడు అంటే దానికి అర్థం పరమార్థం చాలా మర్మముగా దాచబడి ఉంటుంది. ఎందుకు ఇతనిని ఏకాంతముగా ఆయన తీసుకువెళ్ళవలసి వచ్చింది అని మనం వాక్యానుసారంగా చూస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతిదినము కూడా తెల్లవారు జామున పెందల కాడే లేచి ఆయన దినదినము కూడా ఏకాంతంగా ప్రార్థన చేయటానికి గెత్సేమైనటువంటి తోటలోనికి వెళ్తాడని దేవుని ఒక వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఆయన ఎప్పుడు ప్రార్థన చేసినా ఏకాంతముగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎందుకయ్యా అని అంటే, సర్వ మానవుల పాప పరిహార్థము కోసం దేవుడు మనుషులందరికీ కోసం తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. గనుక ఏకాంతంగా ఎందుకు తీసుకెళ్ళాలా ఆయన్ని అని మరొక్క కోణంలో మనం అర్థం చేసుకుంటే, అక్కడ ఆ జన సమూహములో ఇంతవరకు ఆ వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు కూడా యేసు ప్రభు వారు ఆ కార్యం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా? ఈయన ఆయన కుమారుడు కాదేంటి, వడ్రింగ కుమారుడు, ఏం చేయగలడు? నీకు చెవులు తెరవబడతాయా, నీకు నాలుగు వస్తుందాయా అని పక్కనున్న జనాంగం ఈ చెవిటి గలవాడిని అనొచ్చేమో, సైగ చేయొచ్చేమో, విశ్వాసాన్ని పడగొట్టొచ్చేమో.
అని అవిశ్వాసం రావచ్చేమో ఏమన్నా అని యేసుప్రభు వారి ఒక అవగాహన రావచ్చు. ఆమేన్. లేదు అని అంటే ఈ లోకము నుండి దేవుడు వారిని ప్రత్యేకించి, ఎవరిని? ఈ చెవుడు కలిగిన వాడిని, మాట్లాడలేని వాడిని ఈ లోకము నుండి ప్రత్యేకపరిచి ఆయన మహిమతో ఆవరించి ఆయన్ని స్వస్థత ఇవ్వటానికి ఏకాంత ప్రార్థన చేసాడేమో. ఆయనలో ఒక ప్రత్యేకత ఉంటుంది. దేవుడు ఏ కార్యం చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక చిత్తం ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ప్రకారంగా ఈయన ప్రత్యేకించి ఆ జన సమూహంలోనికి తీసుకువెళ్ళి తన విరేళ్లు పెట్టి ఉమ్మి వేశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఉమ్మి వేసి కనులెత్తి నిట్టూర్పును విడిచి ప్రార్థన చేసి హెల్ఫద అని వాని చెవిలో చెప్పినప్పుడు ఆ మాటకు తెరవబడమని అర్థం. అలాగున ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ చెవిటి వాడికి ఆ నాలుకని ముట్టినప్పుడు ఆయనకి స్వస్థత వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఇంకో మాటను మనం చూద్దాం. ఆయన ప్రేమను గురించి యోహాను సువార్త 9వ అధ్యాయము 6 నుండి 8వ వచనం నేను చదువుతాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 6 నుండి 8వ వచనం. ఈ మాట చదవకుండా ఒక మాట చెబుతాను. యేసు ప్రభు వారు యుద్ధకి శిష్యులు వచ్చి అంటారు, ఒక పుట్టుగుడ్డు వాడిని చూపించి అంటారు, యేసు ప్రభువా ఇతను పాపం చేయబట్టి ఇతనికి పుట్టుగుడ్డువాడు అయ్యాడా, లేదా తల్లిదండ్రులు చేయటం వల్ల మరి ఇతను పుట్టుగుడ్డువాడు అయ్యాడా అని యేసు ప్రభు వారిని అడుగుతారు. వెంటనే ఆయన అంటాడు, లేదు యేసు తండ్రి అయిన దేవుడు మహిమ పరచబడటానికి ఈ నెల పుట్టబడ్డాడని చెప్పేసి ఒక మాట ఈ అధ్యాయంలో మనకు కనపడుతుంది 5వ వచనంలో. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఒక మనుషుడికి ఏదైనా ఒక రోగము కానీ, ఏదైనా ఒక శోధన కానీ, ఏదైనా ఒక ఇరుకు కానీ, ఇబ్బంది కానీ, సమస్య కానీ రావాలి అంటే ఖచ్చితంగా సాతానుగాడే తీసుకొస్తాడు. అదైనా ఆడికి అధికారంతో తీసుకురాడు, దేవుని యొద్దకు చెలవ తీసుకుని వస్తాడని యోబు గ్రంథంలో నుండి మనం తెలుసుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా ఏదైనాను మనకు సమస్య రావాలంటే దేవుని దగ్గర సెలవు తీసుకురావాలి. అధికారం ఏమాత్రం లేదు గమనించినట్టయితే వాక్యానుసారంగా. కనుక ప్రభు అంటారు ఒక చోట, యేసు ప్రభు వారు అంటారు ఒక చోట, ఏమంటానంటే నిన్ను ముట్టాలంటే నీ నా కనుగుడ్లంటూ ముట్టినట్టు లెక్క అనాలి. ఏమంటున్నాడు యేసు ప్రభు వారు? ఏ శత్రువు అయినటువంటి సాతానుగాడు నిన్ను ఎవడైనా ముట్టాలి అంటే నా కనుగుడ్లట్లు ముట్టినట్టే అంటాడు. అంటే నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడనంటే అగ్ని జ్వాలలు కనులు కలిగినటువంటి ఆ మహా తేజస్సుడును ఎవరు సమీపించలేనంటే ఆ మహా తేజస్సుడు సమీపించడం అంటే మాటలా లేదే. అటువంటి ఆ మహాదేవుడిని కనుగుడి ముట్టాలంట మనం ముట్టాలంటే. కనుక శత్రువు ఎవడైనా నువ్వు మనం ముట్టాలనంటే, లేదా వ్యాధి రోగము సమస్య రావాలనంటే దేవుని యొద్ద పర్మిషన్ తీసుకొని వస్తుంది. కనుక అలాగనే ఈ వాక్యానికి ముందు యేసు ప్రభు వారు తన శిష్యులకి చెప్తూ ఉంటారు. హల్లెలూయా. ఆ మాటను చదువుతాను. యోహాను సువార్త 9వ అధ్యాయం 6 నుండి 8వ వచనం ఇలా రాయబడింది. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్ముతో బురద చేసి వాని కనుల మీద ఆ బురద పూసి నీవు సిలోయము కోనేటి వెళ్ళి అందులో కడుగు కొనమని సిలోయమను మాటకు పంపబడిన వాడిని అర్థం. వాడి వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చానని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా.
ఏ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా ముట్టుకుని స్వస్థత కలుగునుగాక అని చెప్పొచ్చు కదా. లేదు, ఆయన ముట్టుకుంటే కార్యం జరుగుతుంది. ఎందుకు? ఆయన ఉమ్మి వేసి ఆ ఉమ్ములో బురద పూసి ఆ బురద మళ్ళీ ఆయనకి రాసి నీవు వెళ్ళి కోనేటిలో వెళ్ళి కడుక్కోవటం ఎందుకు? హల్లెలూయా. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఉమ్ము అనేది చాలా అసహ్యకరమైనది. ఉమ్ము అనేది చాలా అసహ్యకరమైనది. ఈ ఉమ్ము ఎంత అసహ్యకరమైనది అంటే చాలా చాలా అసహ్యకరమైనది. ఉమ్ముతో మనం పోల్చుకున్నట్లయితే శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది, అంటే దారుణంగా ఉంటాయి. దానిలాగా నువ్వు ఎంత అలాంటి శ్రమలు, అలాంటి ఇబ్బందులు, అలాంటి ఇరుకులు నీకు వచ్చినప్పుడు వాక్యము ద్వారా నువ్వు నిలబడమని, స్థిరపడమని మనకు వాక్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ వాక్యాన్ని కానీ వింటామే కానీ విడిచిపెడతాం, వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడవు కనుక అలాగునే ఈయనకు ఉమ్ము ఎంత చిరాకు, ఎంత అసహ్యము అయినను ఆ ఉమ్ము వేసి ఆయనకి రాసినప్పుడు ఆయనకి కలిగిన సహనము ఎవరికి? గుడివానికి. నీవు ఈడు వెళ్తాడా లేదా, వింటాడా వినడా, ఈ సహనం ఎంత, ఇటు ఓర్పు ఎంత అని ఆయన ఈ శ్వాసను పరీక్షించడానికి ఆయన ఈ కార్యం చేశాడని మనం అర్థం చేసుకోవాలా. హల్లెలూయా. ఆయన నిరీక్షణ బట్టి, ఆయన క్రియను బట్టి ఆయన వెళ్ళాడు, కడుక్కున్నాడు, ఆయనకి స్వస్థత కలిగిన వాడై వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ రెండు మాటలు మనము చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారి యొక్క ప్రేమ ఉమ్ము అయి ఉన్నది. హల్లెలూయా. ఆ ఉమ్ములో స్వస్థత ఉన్నది, ఆ ఉమ్ములో విడుదల ఉన్నది, ఆ ఉమ్ములో విమోచనం ఉన్నది, ఆ ఉమ్ములో ఆరోగ్యం ఉన్నది. హల్లెలూయా. కనుక ఈరోజు మనము నీ కోసము నా కోసము కూడా నీవు నేను చేసినటువంటి ఆ పాపమేమి, శాపమేమి నీ మీద నా మీదగా వచ్చినప్పుడు ఆయన నీవు నేను కూడా ఆ ఉమ్మును భరించుకునటానికి, ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెబుతాను, ఒకటి దక్కించుకోవాలని అంటే ఒకడు ఉమ్ము వేస్తాడు. అక్కడ తెలిసిన వ్యక్తి ఉన్నాడు, అతను కాంట్రాక్ట్ చేస్తుంటాడు, ఒక వ్యక్తి కాంట్రాక్ట్ చేస్తుంటాడు, ముఖం మీద తిట్టేస్తారన్నట్టు ఉంటుంది. ఆయన తిట్టేస్తాడు, డైరెక్ట్గా తిట్టేస్తాడు. ఆయన సహించుకునేవాడు ఆ మాటలు ఇంకొకడైతే సాచి కొట్టేస్తాడు. ఆయన వయసులో పెద్దవాడు, కాస్తంత డబ్బున్నవాడు అయినా ఎదురు కూడా తిట్టేసేవారు. అయినా నువ్వు సహించుకునేవాడు. ఎందుకు సహించుకున్నాడో తెలుసా? సహించుకుంటే రేపు పొద్దున్నే కాంట్రాక్ట్కి ఇస్తాడు. రేపు పొద్దున్న వర్క్ వస్తుంది దీనివల్ల, తద్వారా నేను కొంత ధనాన్ని సంపాదించుకుంటే ఒక ఆలోచన జ్ఞానం కలిగిన వాడు. అలాగనే యేసు ప్రభు వారు కూడా నీవు నేను చేసిన ప్రతి పాపమును బట్టి సిలువలో ఆయన మనందరి కోసం ఉమ్ము వేసుకున్నాడు. హల్లెలూయా. వేసుకున్నా లేదా? మనం వాక్యం మనకందరికీ తెలిసిందే. ఉమ్ము వేసుకున్నాడు. అందరూ ఉమ్ము వేసి ఆయన పిడిగుద్దులు గుచ్చారు. ఆయన ఉమ్ము వేయటం ద్వారా ఆయనకు సొగసైనను, రూపమైనను, అందమైనను లేకుండా ఆయన అందహీనుడుగా ఆయన తయారయ్యాడు. హల్లెలూయా. మనకందరం తెలిసిన సుపరిచితమైన వాక్యమే. ఎవరో ఆయన యేసు ప్రభు వారు సిలువ ఎక్కక మునుపు ప్రజలందరూ కూడా నీవు యూదులకు రాజువా, నువ్వు ప్రవక్తవా, నువ్వు యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు కుమారుడువా అని ఆయన ప్రతి ఒక్కరు కూడా ఉమ్మి ఆయన మీద వేసుకున్నారు. హల్లెలూయా. కాబట్టి ఆయన మనందరి కోసం ఉమ్మి వేశారు. కాబట్టి ఈ రోజున మొదటగా చెప్పినటువంటి శత్రువు, సాతాను యొక్క శత్రువు మన మీదగా వచ్చినప్పుడు, అది వచ్చి వ్యాధిగా మనలోని నిలబడినప్పుడు
ఆ వ్యాధి రోగమై, పాపమై, శాపమై అది మరణానికి తీసుకువెళ్తూ ఉంది. కనుక ఆ శత్రువు వచ్చినప్పుడు వచ్చినట్టు ఆ నురగా దాంట్లో క్రోధం ఉంది, దాంట్లో మరణం ఉంది, దాంట్లో వ్యాధి ఉంది, దాంట్లో పగ ఉంది. మనిషి దేహానికి వచ్చిన శత్రువు అనేటువంటి ఆ శత్రువు మనలోనికి వచ్చినటువంటి ఆ శత్రువు ద్వారా వచ్చిన ఆ నురగలో, హల్లెలూయా. కానీ అది మనల్ని ఏలుబడి చేస్తూ ఉంది. అదంతా మనలోని నుండి పోవాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా అందరి కోసం సిలువ ఉమ్మేయించుకున్నారు. హల్లెలూయా. ఆ ఉమ్ము ద్వారా మనకు స్వస్థత ఉంది, విడుదల ఉంది, మనకి విమోచన ఉంది. కనుక ఆయన రక్తములో కడగబడినటువంటి మనమందరము కూడా మనం ఏం చేయాలి? యేసు క్రీస్తు రక్తములో కడగబడిన మనమందరము కూడా ఎన్నడూను ఎప్పుడును కూడా పాపానికి చోటు ఇవ్వకూడదు. హల్లెలూయా. మనం పరిశుద్ధతగా జీవించాలి, మన నీతిమంతులుగా జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? యేసు క్రీస్తు వారి రక్తము ద్వారా మనం కడగబడిన మనము, నీతిమంతులుగా తీర్చబడిన మనము, పరిశుద్ధపరచబడిన మనము మరలా మన లోకాన్ని లోనికి కలిసిపోతా ఉన్నాం. కనుక మొదట సాతానుగాడు మన మీద వచ్చాడు, కనుక మన ఏలుబడి చేశాడు, మనని వ్యాధి చేశాడు. యేసుప్రభువు వారు మనందరి కోసం సిలువలో ఆయన ఉమ్మి వేసుకున్నాడు. ఆయన ఉమ్మి వేసుడు ద్వారా ఆయన ఉమ్ములో స్వస్థత ఉంది. మనల్ని కూడా విడుదల ఇచ్చాడు. హల్లెలూయా. మరల మనమందరం క్రీస్తు రక్తం చేత కడగబడిన మనమందరం కూడా లోకానికి వెళితే ఆయన ప్రేమ కాస్త ఏమవుతుందో తెలుసా? క్రోధం పుట్టేస్తూ ఉంది. హల్లెలూయా. ఆయన కోపానికి మనం గురవుతాం. ఇప్పటి వరకు ప్రేమ గురించి మనం మాట్లాడుకున్నాం. క్రీస్తు రక్తం చేత కడగబడిన మనమందరము కూడా లోకానుములకు వెళితే దేవుడు ఏం చేస్తాడన్నట్టు మాట చెప్పి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15 నుండి 17 వచనములో మనం చూస్తే ఇంతవరకు కూడా యేసు క్రీస్తు వారి ఉమ్ములో ప్రేమ ఉందని తెలుసుకున్నాం. యేసు క్రీస్తు వారి ఉమ్ములో స్వస్థత ఉందని తెలుసుకున్నాం. యేసు క్రీస్తు వారి ఉమ్ములో విడుదల ఉందని తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ ప్రేమలో నీవు నేను లేకుండా సాతాను యొక్క కబంధ ఆస్థానకులకు వస్తే, లేదా లోకమునకు నీవు నేను వచ్చినట్లయితే ఆయన ప్రేమ కాస్త ఎలాగవుతుందో ఈ మాట రాయబడి ఉంది. ఏంటి ఆ మాటలో? నీ క్రియలో నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నువ్వు వెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేను ఉద్దేశునున్నది. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని సంగమా, ఆయన ఎంత ప్రేమమయుడో అంత ప్రేమమయుడు. ఆయన ప్రేమకి హద్దు లేనివంటి వాడు. హల్లెలూయా. నిన్ను ప్రేమించు స్నేహితులు ఒక హద్దు ఉండొచ్చు. నన్ను ప్రేమించిన భార్య, తల్లిదండ్రులు ఒక హద్దు ఉండొచ్చు. కానీ దేవుని మాత్రం సరిహద్దు లే. ఆ సరిహద్దుల నుండి నీవు నేను కూడా బయటికి వెళితే దేవుడు చాలా ప్రేమ కనికరిన దేవుడు. ఎంత ప్రేమ కనికరిన దేవుడు అంటే ఇక్కడ మాట మనం జ్ఞాపం చేసుకోవాలి. దేవుడంట మనకి ఫ్రీడమ్ ఇచ్చేసాడు. దేవుడు ఏం చేశాడు? ఫ్రీడమ్ని ఇచ్చేసాడు. మనం చూసినట్లయితే ప్రసంగంలో ఉంటుంది, ఏమంటుంది? యవనస్తుడా, నువ్వు నీ ఇష్టం, యవన కాలం ఉన్నావు కదా, నీ ఇష్టం అది తినే, నీ ఇష్టం వచ్చినట్టు తాగే, నీ మనసుకి ఏది నచ్చదో శుభ్రంగా అనుభవించు.
కింద లైన్లో రాస్తాడు, లెక్క దీనన్నిటికన్నా కూడా లెక్క అప్పజెప్పవలసిన దినమోటి ఉందని జ్ఞాపకం చేసుకోవే అంటారు. అలాగే మరి ఇంకా కాస్తంత లోతుగా వెళ్తా ఉంటే వాక్యం మనం చూసినట్లయితే దేవుడు అంట, నువ్వు పాపం చేస్తున్నావా నీ ఇష్టం అంటాడు. ఏంటంటాడా, నువ్వు పాపం చేస్తాడా నీ ఇష్టం, నువ్వు నాలోనికి వస్తావా నీ ఇష్టం అంటాడు. అస్సలు మనం పాపం చేస్తున్నాడు, కుమారు నువ్వు పాపం చేస్తున్నావు ఆగా అని అంట, మన ఇష్టాన్ని వదిలేస్తాడంట. అలాగనే మనస్సు ద్వారా మనస్ఫూర్తిగా మన పాపం చేయటానికి ఇష్టపడినప్పుడు మాత్రమే సాతాను మనలోకి వస్తాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అంటే దేవుడు సాతానుగాడు రావాలన్నా, యేసు ప్రభు వారు మీలోనికి రావాలన్నా ఫుల్ ఫ్రీడమ్ మనిషికి. మనం పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా ఆయన ఆలోచన చేసిన సాతాను కూడా వస్తాడంట. యేసు ప్రభువా మీరు నాలోనికి రండి ఆయన అడిగినప్పుడు ఆయన కూడా వస్తారు. రెండు కూడా మన ఇష్టం ద్వారా వస్తాయి, ఇష్టం లేకుండా రాదు. కనుక నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను పర్లేదులే నా భక్తి అనుకుంటాం. ఏం చేస్తుంటావు, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను నా భక్తి సరిపోద్ది అంట. ఆ సంఘానికి ఏదో ఒక స్పాన్సర్ చేస్తున్నాను నా భక్తి సరిపోద్ది అనుకుంటాం. ఆ సేవకుడు సభలు పెడుతుంటే నేను సేవకుడి స్పాన్సర్ చేస్తాను భక్తి సరిపోద్దులే అనుకుంటాం. నేను ఎక్కువ ప్రార్థన ఉపవాసం ఉంటాను సరిపోద్దులే అనుకుంటాం. నేను వాక్యం చదువుతున్నాను సరిపోద్దులే అంటాం. సేవకుడికి చేదోడు వాదుడుగా ఉంటున్నాను నా భక్తి సరిపోతాను అనుకుంటాం. కానీ నా హృదయంలో ఉన్న చూశారు, అది చాలా ప్రమాదకరమైన విషయం. అది ఎంత డేంజర్ అని అంటే, పగలు ఒక్కలాగా ఉంటుంది, రాత్రి ఒకలాగా ఉంటుంది. నా క్రియలు ఎలాంటివి అంటే, ఒక్క 5 నిమిషాలు పడుకోకముందు లేదా నిద్ర పట్టకముందు 5 నిమిషాలు నీ అసలు రూపం, నా అసలు రూపం హృదయంలోకి బయటకు వస్తూ ఉంటాడంట. అప్పుడు చూస్తాడంట దేవుడు, అవునా నిజమా అంటాడంట. ఆ ప్రకారంగా మనము ఎవరు చూడలేదులే అన్నట్టు మనం కొన్ని క్రియలు చేస్తాం. అవన్నీ కూడా దేవుడు తన గ్రంథమందు రాసుకుంటాడంట. అవి చెడ్డమైనా అవి మంచివైనా అవన్నిటిని కూడా చూసి దేవుడు చాలా దుఃఖపడతాడంట. హల్లెలూయా. అందుకని దేవుడు అంటాడు, ఒరే బాబు నువ్వుంటే పరిపూర్ణంగా యేసు ప్రభులోనికి వచ్చేసాయి, అంటే నాలోనికి వచ్చేసాయి. లేదు శత్రువైన సాతానులోనికి వెళ్ళిపో. ఎందుకు రానాయన నువ్వు వెచ్చగా ఉంటావు అని దేవుడు నిత్యమనంట మన కొరకు ఎదురు చూస్తూ ఏడుస్తూ ఉంటున్నాడు, మన చేసిన చెడ్డ క్రియలను బట్టి. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలంటే పరిపూర్ణముగా యేసు ప్రభులోనికి వచ్చేయాల. హల్లెలూయా. అందుకే ప్రతి చోట ఒక్కొక్క చోట దేవుని వాక్యం ఏం చెప్తుంది, నీ విశ్వాసంలో పరిపూర్ణత ఉండాలంట. ఏం చేయాలి, నీ నిరీక్షణలోనే కానీ, నీ విశ్వాసంలోనూ కానీ, నీ నమ్మకంలోనే కానీ, ప్రతి ఆత్మీయ జీవితంలో యేసు ప్రభు వారికి పరిపూర్ణంగా ఉండాలంట. ఈ పరిపూర్ణత అనేది కూడా మనం చూసినట్లయితే, పరిపూర్ణత లేకపోతే 1% ఒక ఖాళీ ఉన్న దానిలోనికి వచ్చి అవిశ్వాసముగా వచ్చి నీలోనికి వచ్చి నాలోనికి వచ్చి గుడ్డు పెడతాది. ఏం గుడ్డు పెడతాది? అవిశ్వాసం అనే గుడ్డు పెడతా. ఆ గుడ్డు పెట్టింది ఊరుకుంటుందా? పిల్లలు కోడి పిల్లలు చేసినట్లు అనేక చేసేస్తుంది. కనుక అప్పుడు ఏం జరుగుద్ది, మనం విశ్వాసం కాస్త అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం, నమ్మకం కాస్త నమ్మకాన్ని విడిచి దూరంగా వెళ్ళిపోతాం. కనుక వచ్చేస్తే నీవు నేను కూడా నీతి సూర్యుడైన రెక్కల కింద ఆయనలోనికి వచ్చేద్దాం. లేదు అంటే లోకములోకి వెళ్ళిపోతాం. ఎంతకాలం అయ్యా నీకు ఆయుష్నిచ్చాను, ఆరోగ్యాన్నిచ్చాను, ఇయ్యాల కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు నా వైపు తిరుగుతావేమని దినము కూడా నువ్వు మారుతావేమో, ఆయుష్నిచ్చాను, ఆరోగ్యం ఇచ్చి, కానీ నువ్వు తిరగట్లే అని యేసు ప్రభువారంట
మన కోసం నిత్యము కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడంట. లోక సామెత ఉంటుంది ఏంటనంటే, తండ్రి తన కుమారుడి పట్ల అసహించుకుంటాడు. ఎప్పుడో తెలుసా? వీడు చిన్నపిల్లోడు, వయసు వచ్చిన తర్వాత జ్ఞానం వస్తుందిలే, మారతాడులే అనుకుంటాడు. పెళ్లి చేశారు, పిల్లలు పుట్టాక మారతాడేమో అనుకుంటాడు. ఉద్దాయింపుకి వచ్చేస్తాడు, కుమారుడు మారడం. అప్పుడు అంటాడు తండ్రి, థూ నీ బతుకు చెడా, ఎంతకాలం రా నువ్వు మారకుండా అదే స్థితిలో ఉంటావు, నువ్వు మారవా, నీ బ్రతుకు మారదా, థూ అని తండ్రి తన కుమారుడి పట్ల క్యాండ్రింగ్ ముంచుతాడు. హల్లెలూయా. ఆ క్యాండ్రింగ్ ఇచ్చిన ఉమ్ము చాలా భయంకరమైనది. అందుకే నేను వాక్యం ఏం చెప్తా ఉందనంటే, యెహోవా చేతిలో పడుట మహా భయంకరము అని దేని వాక్యం చెలవిస్తూ ఉంది. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుడు ప్రేమమయుడు. ఆ ప్రేమలో ఉమ్ము ఉంది, స్వస్థత వచ్చింది, విడుదల వచ్చింది. విడుదల పొందిన నీవు, స్వస్థత పొందిన నీవు, నేను సంపూర్ణంగా యేసు ప్రభువుని అంగీకరిస్తానని, దేవుడు చేసిన మేలును బట్టి నేను దేవుని విడవనని వాగ్దానం చేసిన హృదయాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. మరలా ఆ వాగ్దానాన్ని విడిచి లోకం వైపు చూచి కొంత సమయము దేవుడికిని, కొంత సమయమును యేసు ప్రభు వారికి నామకార్థ జీవితంగా మనం జీవించుతా ఉన్నట్లయితే దేవుడు ఆయన నోట నుండి ఉమ్ము వేయని ఉద్దేశం ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆయన నోట నుండి ఉమ్ము వేయ ఉద్దేశ క్రియలు మనము చేయక, నిర్జీవమైన క్రియలు మనము చేయక, లోకాన్ని తీసుకెళ్ళే క్రియలు ఏదైతే ఉంటాయో ఆ క్రియలు మాత్రమే చేస్తూ దేవుని యొక్క ప్రేమను పొందుకుందాం. దేవుని యొక్క ప్రేమను పొందుకుందాం. దేవుని యొక్క నోట నుండి ఉమ్ము ఏ ఉద్దేశ ప్రకారం మనం జీవించగా ఆయనను హత్తుకునే, ఎత్తుకునే, కౌగిలించుకునే ప్రేమలో నిత్యము మన ముందునుగాక. అట్టి కృప నీకు నాకు దేవుడిచ్చునుగాక. ఆమేన్.